సాధారణంగా బ్రిటన్లో వాళ్ళు బ్రిటిషర్లు. బ్రిటన్లో పౌరసత్వం ఉన్నోడు బ్రిటిషోడే కదా. విదేశాల్లో వాళ్ళ మీద ఏదైనా జరిగితే బాగా హైలైట్ చేస్తారు కదా. అదే వీళ్ళే తప్పు చేస్తే అది కూడా హైలైట్ అవుతుంది కదా. తాజాగా 28 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసిన కేసులో, గ్యాంగ్ రేప్ చేసిన కేసులో 3 బ్రిటిషర్లు అరెస్ట్ అయ్యారు. అమ్మాయిని కొళ్ళబొడి చేశారు వీళ్ళు. అత్యాచారంతో పాటు అమ్మాయి శరీరాన్ని దారుణంగా వేధించారు, హింసించారు. 2 గంటల పాటు దాన్ని ఏమంటారు, జంతువుల మీద పడ్డట్టు పడ్డారనమాట. అంత దారుణంగా హింసించారు. వీళ్ళ 3 బ్రిటిషర్స్. సీన్ కట్ చేస్తే వీళ్ళ పేర్లు ఏంటంటే అమీ అరిఫీ, గజీమ్ జాఫా, షోహెబ్ షకీబీ. అదేంది వీళ్ళు అంటే బంగ్లాదేశ్లు లేకపోతే అట్లాంటి దేశాల నుండి వలసొచ్చి బ్రిటన్లో బ్రతికేస్తూ బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నారు కాబట్టి వీళ్ళు బ్రిటిషర్లు అయ్యారు. ఒరిజినల్గా బ్రిటిష్ వాళ్ళ ఈ అత్యాచారానికి పాల్పడింది కాదు. ఇలా వచ్చి బ్రిటిషర్లు అయిన వాళ్ళు ఇప్పుడు అది బ్రిటన్ పరువు పోతుందన్నమాట.